డాక్టర్ గారు మా బాబుకి అస్సలు ఆకలి లేదు. వాడు ఆకలి పెంచడానికి ఏదైనా సిరప్ ఇవ్వండి అని చాలామంది పేరెంట్స్ నన్ను అడుగుతూ ఉంటారు. ఫస్ట్ అసలు పిల్లలకి ఆకలి ఎందుకు రావట్లేదని మనం తెలుసుకోవాలి. అన్నిట్లికంటే మోస్ట్ కామన్ రీజన్ ఫుడ్‌కి మధ్యన గ్యాప్ ఇవ్వకపోవడం. చాలామంది పేరెంట్స్ ఒక గంటకి ఏదో ఒకటి పెడుతూనే ఉంటారు. అలా చేయడం వలన పిల్లలకి ఆకలి లేకపోవడం, ఆ ప్లేట్ చూసిన వెంటనే పారిపోవడం లాంటివి చేస్తూ ఉంటారు. సో, బ్రేక్‌ఫాస్ట్‌కి, లంచ్‌కి మళ్ళీ డిన్నర్‌కి అట్‌లీస్ట్ 6 అవర్స్ అనే గ్యాప్ ఉండేటట్టు చూడాలి. ఈ మధ్యలో మేజర్ మీల్స్ కాకుండా స్నాక్స్ లాంటివి మనం ఇవ్వవచ్చు. అట్‌లీస్ట్ 3 అవర్స్ అనే గ్యాప్ ఉండేటట్టు చూసుకోండి. అది చాలా ఇంపార్టెంట్. రెండవది ఆల్టర్‌నేట్ ఫుడ్ పెట్టడం. మా పిల్లలు ఏం తినలేదని చెప్పి కొంచెం పాలు, ఒక గ్లాస్‌లో పాలిద్దాం, లేదా బ్రెడ్ జామ్ పెడదాం, లేదా కొన్ని రస్కులు, బిస్కెట్లు ఇద్దాం. ఇలా చాలామంది పేరెంట్స్ చేస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, మిల్క్ కనుక ఎంత ఎక్కువ ఇస్తూ ఉంటే వాళ్ళకి అంత ఆకలి తగ్గిపోతూ ఉంటుంది. ఇలా ఆల్టర్‌నేట్ ఫుడ్స్‌ని మనం ఇవ్వడం అనేది అవాయిడ్ చేసినప్పుడే వాళ్ళలో ఆకలి అనేది ఇంప్రూవ్ అవుతుంది. తినకపోతే ఏమైపోదు 1, 2 డేస్ నెమ్మదిగా వాళ్ళకి ఆకలేసి వాళ్ళు తినడం అనేది జరుగుతుంది. తర్వాత షుగర్ రిచ్ ఫుడ్స్ అంటే ఈ బిస్కెట్లు, ఈ ప్యాక్డ్ కూల్ డ్రింక్స్, ప్యాక్డ్ ఫ్రూట్ జ్యూసెస్ ఇలాంటివి అస్సలు ఇవ్వకూడదు. షుగర్ ఎంత ఇస్తూ ఉంటే వాళ్ళలో అంత హార్మోన్స్ ఇంబాలెన్స్ లాంటివి జరిగి వాళ్ళకి ఆకలి అనేది ఆటోమేటిక్‌గా తగ్గిపోతూ ఉంటుంది. సో, ఇలాంటివి మనం చేయకూడదు. కొంచెం పేరెంట్స్‌కి ఓపిక ఉండాలి. కొంచెం సహనం ఉంటే ఆటోమేటిక్‌గా వాళ్ళకి ఆకలి అనేది వస్తూ ఉంటుంది. అండ్ కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల అంటే కొంతమంది పిల్లలకి బాగా కాన్‌స్టిపేషన్ ఉంటది. ఫ్రీగా మోషన్ అవ్వలేనప్పుడు వాళ్ళకి కొంత డైజెషన్ అనేది అంత బాగాలేనప్పుడు తినడానికి ఇష్టపడరు. సో, కాన్‌స్టిపేషన్‌ని ఖచ్చితంగా మనం ట్రీట్ చేసుకోవాలి. అండ్ కొన్నిసార్లు స్టమక్ ఇన్ఫెక్షన్స్, స్టమక్ వార్మ్స్ ఉన్నప్పుడు కూడా వాళ్ళకి అంతగా ఆకలి ఉండకపోవచ్చు. సో, మీ పీడియాట్రిషియన్‌కి ఒకసారి చూపించి వాటికి ట్రీట్మెంట్ కనుక తీసుకుంటే చాలా మందికి హెపటైట్ అనేది పెరుగుతుంది. అంతేగాని మీ అంతట మీరు ఒక మెడికల్ షాప్‌కెళ్ళి హెపటైట్ పెంచే సిరప్స్ లాంటివి అస్సలు వాడకూడదు. వాటికి తగ్గ సైడ్ ఎఫెక్ట్స్ వాటికుంటాయి. మీ పీడియాట్రిషియన్ కనుక ప్రిస్క్రైబ్ చేస్తే వాడండి తప్పితే మీరు సొంతంగా చేసుకోకూడదు. ఐ హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ యూజ్‌ఫుల్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. మా ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.